హాయ్ వియర్స్, ఇప్పుడు మనం ఎక్సెల్లో నేర్చుకునే ఆప్షన్ ఏంటంటే డేటా ట్యాబ్లో టెస్ట్ కాలమ్స్. ఓకేనండి, ఈ ఆప్షన్ గురించి ఇప్పుడు నేర్చుకుందామండి. చూడండి, టెస్ట్ కాలమ్స్. టెస్ట్ అంటే ఏంటండి? ఇదిగోండి, ఇదేక టెస్ట్ అంటే. ఓకే, మరి కాలమ్స్ అంటే ఏంటండి? ఇదిగోండి, ఏ కాలం, బి కాలం, సి కాలం, ఇవే కదండి కాలమ్స్ అంటే. ఈ న్యూమరికల్ లెటర్స్ ఏమో రోస్, ఆల్ఫాబెట్స్ ఏమో కాలమ్స్. ఇప్పుడు ఏంటంటే టెస్ట్ కాలమ్స్ అంటే మనం సింగిల్ కాలంలో టైప్ చేసిన టెస్ట్ని కాలమ్స్ వైజ్గా డివైడ్ చేస్తుంది. అంటే మనం ఈ టైప్ చేసిన టెస్ట్ని ఒక్కో కాలంలో డివైడ్ చేస్తుంది. ఎలా అంటారా? ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్ సెలెక్షన్ చేశానండి, అంబటి దుర్గా ప్రసాద్. అంటే మొత్తం ఎన్ని వర్డ్స్? 3 వర్డ్స్. అంటే ఇది 3 కాలమ్స్లో డివైడ్ చేస్తుందండి. నవీన్ ఉంది, సింగిల్ వాడే కాబట్టి సింగిల్ కాలంలో ఏమైనా ఉంటుంది. అలానే గోపీకృష్ణ 2 కాలమ్స్లో డివైడ్ చేస్తుంది. అలా ఈ మొత్తం సెలక్షన్ చేసి మీకు కావాల్సిన సెల్స్ని సెలక్షన్ చేసి ఈ టెస్ట్ కాలమ్స్ ద్వారా కావాల్సిన కాలమ్స్లో డివైడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను మొత్తాన్ని సెలక్షన్ చేశాను. టెస్ట్ కాలమ్స్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తాను. ఓకే, ప్రెస్ చేశాను. ఎప్పుడైతే మీరు ప్రెస్ చేస్తారో ఓ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ మీరు ఏ టెస్ట్ అయితే అంటే ఏ సెల్స్ అయితే సెలక్షన్ చేశారో అవి వచ్చినాయి రాలేదా? వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంది కదండి, దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాను. చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా మనం కరెక్ట్గా చూసుకుంటే ఈ నేమ్స్కి వాటికి మధ్య స్పేసే కదండి ఇచ్చింది. సో ఇక్కడ మనకేంటంటే స్పేస్ అనేదాన్ని సెలక్షన్ చేయాలి. ఓకేనా? ఇక్కడ కామా, సెమికాలన్ ఏయో ఇచ్చాడండి. కామా సెలక్షన్ తీసేసి స్పేస్ అనేది ఇవ్వాలి. స్పేస్ ఎందుకు ఇస్తున్నారు? స్పేస్ ఇచ్చారు కాబట్టి. ఎప్పుడైతే స్పేస్ సెలక్షన్ చేశారో ప్రివ్యూ చూపిస్తుంది చూడండి, డివైడ్ అయిపోయింది ఇక్కడ. ఓకే, పర్ఫెక్ట్గా డివైడ్ అవ్వాలంటే ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఫినిష్ అనే బటన్ కనబడుతుందా లేదా? దాన్ని ప్రెస్ చేయండి. చూడండి, డివైడ్ అయిపోయిందా లేదా? ఈ విధంగా అంటే 4 వర్డ్స్గా ఉన్న కాలమ్స్ ఆటోమేటిక్గా 4 కాలమ్స్లో డివైడ్ అయిపోయింది. ఓకేనండి, ఈ విధంగా 2 నేమ్స్లో ఉన్న అంటే 2 వర్డ్స్లో ఉన్న నేము 2 కాలమ్స్గా డివైడ్ అయిపోయింది. ఈ విధంగా చేసుకోవచ్చు. అలానే చూడండి, ఇక్కడ నేను వేరొక మ్యాటర్ ఇచ్చాను. అంటే ఇక్కడ ఏం చేశాను? వాటికి మధ్య కామా ఇచ్చాను. ఇక్కడేంది? సెమికాలన్ ఇచ్చాను. వీటిని కూడా మనం కాలమ్స్ వైజ్గా డివైడ్ చేయొచ్చండి. చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే పర్టికులర్గా ఈ సెల్ని అంటే స్టార్టింగ్ సెల్ని సెలక్షన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఒకే సెల్లో ఉందండి, అంతేగాని B1 C1లోకి రాలేదండి. A1 అనే సెల్లో మొత్తం ఉంది. దీన్ని సెలక్షన్ చేసి టెస్ట్ కాలమ్స్ అనే ఆప్షన్ని సెలక్షన్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేశాను. ఇక్కడ మనకి వాటికి మధ్య ఏముంది? కామా ఉంది. ఓకేనా? మీరేం చేస్తారు? కామా అనే దాన్ని సెలక్షన్ చేసి స్పేస్ అనేది తీసేసి చూడండి, ప్రివ్యూ చూపిస్తుందా లేదా? యాజ్ యూజువల్ నెక్స్ట్ ఫినిష్ అనండి, ఆటోమేటిక్గా డివైడ్ అయిపోతుంది. అలానే A2 సెల్ని సెలక్షన్ చేయండి. టెస్ట్ కాలమ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ నెక్స్ట్ అండ్ ఇక్కడ ఏమి ఇచ్చాం? సెమికాలన్ ఇచ్చాం. మీరేం చేస్తారు? సెమికాలన్ సెలక్షన్ చేయండి, కామా తీసేసేయండి. ఓకేనండి, అంటే సెమికాలన్ ఒక్కటే సెలక్షన్ చేయాలి. అక్కడ వాడికి మధ్య సెమికాలన్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఫినిష్. ఈ విధంగా మనం ఒక టెస్ట్ అనేది కాలమ్స్ వైజ్గా డివైడ్ చేసుకోవచ్చు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉండే ఐకాన్లోనే క్లియర్గా కనబడుతుందండి, సింగిల్ లైన్లో ఉన్న టెస్ట్ అనేది కాలమ్స్ వైజ్గా డివైడ్ అయిపోయింది. ఓకేనా? ఈ విధంగా డయాగ్రామ్ చూసి కూడా దానివల్ల యూజ్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే వియర్స్, ఈ విధంగా ఎక్సెల్లో టెస్ట్ కాలమ్స్ అనే ఆప్షన్ యూజ్ చేస్తామండి. ఓకే వియర్స్.